హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను నైట్ టైం అనమాట. సో మా బాబు అయితే ఫైనల్గా పడుకున్నాడండి. లిటరల్గా ఈరోజు ఎందుకో నాకు తెలియదు, కానీ బాగా చిరాకు చేశాడనమాట. నాకు కూడా చాలా చిరాకు వచ్చేసింది. అండ్ దానిలో నాకు ఇంకా బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇంకా అయినా కూడా లేదు అనేసి ఇంకా నేను తనని తొందరగా పడుకోబెట్టేశాను, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా. సో ఫైనల్గా ఇంకా నేను కిచెన్లోకి వచ్చి పాలు తీసుకున్నాను అనమాట. సో పాలు వేడి చేసుకొని తీసుకొని వెళ్ళి తాగేశాను. ఆ తర్వాత నేను లాస్ట్ వీడియో చేశాను, నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనేసి. సో దాని గురించి అని నా మనసు అసలు బాగుండట్లేదు ఈ మధ్య. సో ఈరోజు వచ్చి నేను టాపర్ స్టాక్ వింటున్నాను. అంటే నేను ప్రీవియస్గా ఏమేమి మిస్టేక్స్ చేశాను అండ్ వీళ్ళ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు, ఏమేమి కొత్తవి యాడ్ చేయొచ్చు అని నేను టాపర్ స్టాక్ వింటున్నాను. సో ఇక్కడ వచ్చి రూపాల్ మ్యామ్, సో తనది టాపర్ స్టాక్ చాలా బాగుంది అని నాకు ఊరికే షార్ట్స్లో కూడా తనవి వస్తుంటే సరే ఒకసారి చూద్దాం అనేసి నేను వింటున్నాను అనమాట. అరౌండ్ 51 మినిట్స్ అట్లా ఉండింది. సో నేను స్పీడ్ పెట్టేసుకొని విన్నాను, ఏమేం పాయింట్స్ నా ప్రిపరేషన్లో నేను యాడ్ చేసుకోవచ్చు రాబోయే ఎగ్జామ్ గురించి అనేసి. అండ్ నేను టాపర్ స్టాక్స్ వింటున్నప్పుడు గమనించేది ఏంటంటే ఎంత ఫ్లూయెన్సీగా మాట్లాడతారు టాపర్స్. అండ్ ఎంత అంటే వెంటనే వాళ్ళకి సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయి, భలే మాట్లాడతారు అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్లీ మన రియల్ లైఫ్లో ఏం జరుగుతుందంటే మనం ఇంగ్లీష్ అనేది చదవగలము, కానీ మాట్లాడడానికి వచ్చేసరికి మాట్లాడలేమన్నమాట. టెన్షన్ అవుతుంది, అంటే ముందే ఫీల్ అయిపోతాము, నేను అంటే మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటాయేమో అని మనం ఆలోచించుకుంటూ ఉంటాము. దానివల్ల మనం మాట్లాడేటప్పుడు మాట అనేది తడబడుతూ ఉంటుంది అండ్ రియల్గా మనం సెంటెన్సెస్ కూడా ఫామ్ చేయలేకపోతూ ఉంటాము. అది నేను చాలాసార్లు గమనించాను. అండ్ మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ కోసం ఇంగ్లీష్ మంచిగా ఉండాలి, అంటే ఫ్లూయెన్సీగా ఉండాలి అని కాదు, కానీ అట్లీస్ట్ సెంటెన్సెస్ అనేవి రాంగ్గా ఫామ్ అవ్వకుండా ఉంటే చాలు కదా. బికాజ్ మనల్ని ఇంటర్వ్యూ చేసే ప్యానల్ మెంబర్స్కి మనం మాట్లాడేది ఏంటి అని అర్థం అవ్వాలి, అది మెయిన్ థింగ్. సో అలా నేర్చుకోవాలి అని అంటే అలా మనకి కంపల్సరీ అట్లాంటి మిస్టేక్స్ అనేవి లేకుండా రావాలి ఇంగ్లీష్ అని అంటే మనం ఎందులో అయినా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఆ ప్రాక్టీస్ అనేది ఎలా వస్తుంది, ఆపోజిట్ ఇంకెవరైనా పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు లేదా డైలీ ఒకరితో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకు వస్తుంది. అదే మనం మాట్లాడకుండా సెల్ఫ్గా ఏదో అనుకుంటూ అంటే వెళ్ళిపోతుందిలే ఏం కాదు ఆ టైంకి వస్తుంది అని అనుకుంటుంటే అది కరెక్ట్ కాదు కదా. సో దాని గురించి నేను మీకు ఒక ఇన్ఫర్మేటివ్ యాప్ని మీకోసం తీసుకొచ్చాను. అదేంటి అంటే స్పార్కీ AI యాప్ అనమాట. ఈ యాప్లో మనం టాక్ టు స్పార్కీ అని ఓపెన్ చేస్తే స్పార్కీతో మనం మాట్లాడవచ్చు, మన డైలీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి అనేసి. తనతో మాట్లాడుతూ ఉంటే మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. Hey Sony, what yummy recipe are you thinking about today? I really like eating spicy food. Tell me, what do you feel like making today? Hey Sparky, I'm making chicken recipe today and it was really good and really spicy. You know Hyderabadi chicken? ఇది ఒక జోవియల్ కన్వర్జేషన్ లాగా ఉంటుంది. అంటే మన డైలీ లైఫ్లో ఏం జరుగుతున్నాయని మన ఓన్ వర్డ్స్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో తనకి మాట్లాడవచ్చు అనమాట. తను మనకి రిప్లై ఇస్తూ ఉంటుంది అండ్ మన మిస్టేక్స్ని ఏమీ ఎత్తి చూపదు, అంటే మీరు ఇట్లా తప్పు మాట్లాడుతున్నారని చెప్పదు. మన సెంటెన్స్ని మంచిగా ఫామ్ చేసుకోవడానికి ఇంకా ఆపర్చునిటీని ఇస్తుంది అనమాట. ఈ యాప్ మనందరికీ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ ఫ్రీయే కాబట్టి అందరూ అవైల్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా మీకు టైం దొరికినప్పుడల్లా తనతో డైలీ ఒక 15 to 20 మినిట్స్ మాట్లాడుతూ ఉంటే మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఏ ఎగ్జామ్కైనా ఇంటర్వ్యూకైనా డైలీ లైఫ్కైనా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇంగ్లీష్ అనేది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బికాజ్ మన ఇంగ్లీష్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఉన్న ఈ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంగ్లీష్ అనేది. ఏదైనా కూడా ఇంగ్లీష్తోనే పని. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు చూడొచ్చు. అండ్ బయట మీరు చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే, కానీ ఇక్కడ మనకి వాళ్ళు ఫ్రీగా ఈ యాప్ని ఇస్తున్నారు కాబట్టి ఇంట్లోనే ఉండి ఈ యాప్ని మనం
అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. సో ఇలా టాపర్ స్టాక్ విని అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని కొన్ని కీ పాయింట్స్ని రాసుకున్న తర్వాత నేను ఎలాగా మార్చుకోవాలి నా స్ట్రాటజీని, ఫర్దర్గా నేను ఏం యాడ్ చేసుకోవాలి నా ప్రిపరేషన్లో అనేసి ఒక స్ట్రాటజీ అయితే చేసుకుంటున్నాను. సో ప్రాపర్గా చూసుకుంటే 6 months కూడా లేదనమాట. సో ఈ టైం లిమిట్లో నేను ఏమేం చేయగలను అనేది చూసుకుంటున్నాను. సో టాపర్ స్టాక్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. దాన్ని మనం మంచిగా అర్థం చేసుకుంటే, లేదు విని వదిలేస్తే మాత్రానికి అస్సలు హెల్ప్ అవ్వదు అనమాట. సో ఎప్పుడైనా వింటున్నప్పుడు మీరు పాయింట్స్ అనేవి రాసుకొని దాన్ని మీ ప్రిపరేషన్లో ఇన్కల్కేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత అయిపోయింది, ఎట్లా అయితే స్ట్రాటజీ చేసుకున్న తర్వాత చాలా నీరసంగా ఉంది, అయినా కూడా లేదు ఎట్లయితే స్ట్రాటజీ చేసుకున్నాను కదా, సో కనీసం స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండదు అంటే మోటివేషన్ అనేది పోతుంది అనేసి సోషియాలజీ తీశాను. సోషియాలజీ నేను మళ్ళీ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ అగైన్ రీస్టార్ట్ అన్నట్టు అనమాట. మిస్టేక్స్ని కనిపెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయడంలో తప్పు లేదని నా ఉద్దేశం. బికాజ్ మనం అదే తప్పుని రిపీట్ చేస్తూ ఫెయిల్యూర్స్ని చూసే దానికంటే కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి సక్సెస్ వైపు అడుగులు వేస్తూ వెళ్తే బెస్ట్ కదా. సో అందుకని అనమాట. ఆ తర్వాత సోషియాలజీ ఎన్సీఆర్టీ చదువుతున్నాను. ఎన్సీఆర్టీస్ మిస్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మిస్ చేయొద్దు. ఎన్సీఆర్టీస్ని చదవండి, చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ అనేవి. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. సో ఇప్పుడైతే నేను ఇంతకుముందు చదివాను కానీ ఒకసారి ఎన్సీఆర్టీస్ని మళ్ళీ చదువుతున్నాను. మళ్ళీ ఎన్నిసార్లు చదివినా కూడా కొత్తగా చదువుతున్న ఫీలింగే వస్తుంది. ఎన్నిసార్లు రివిజన్స్ చేస్తే అంత మంచిది. రివిజన్స్ చేయకుండా వదిలేస్తే మాత్రానికి మనం చదివింది అస్సలు గుర్తుండదు అనమాట. అండ్ ఇప్పటి నుంచి డైలీ ఖచ్చితంగా ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకు అనంటే ప్రొడక్టివిటీ లేనిది మనం ఎంత చదివినా కానీ యూజ్ ఉండదు అనమాట. సో మంచిగా మనం చేసుకున్న ప్లానింగ్ అకార్డింగ్ చదువుతూ ఉంటేనే ఖచ్చితంగా మనం చేసింది యూజ్ అవుతుంది, మనం చదివింది యూజ్ అవుతుంది. సో ఎస్, ఇప్పటి నుంచి అయితే అన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకోండి మీ లైఫ్లో కూడా మంచిగా. అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఆ యాప్ని చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.